ఇప్పుడు పిండం ఉంటుంది కదండి, ఆ పిండం లోపలనే మొత్తం బ్రహ్మాండం అంతా, మొత్తం జ్ఞానం అంతా, లేదంటే మొత్తం సృష్టి అంతా కొలువై ఉంటుందండి. ఒక పిండం లోపలనే అండాండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి అనండి. కానీ అది ఎలా తెలుస్తుంది మనకి? దాన్ని ఎలా చెప్పుకోగలుగుతాం? అది దృశ్యంగా మారుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఫిలింలో ఉంటుంది కానీ ఫిలింలో ఉన్నప్పుడు తెలియదు. సినిమా వేసినప్పుడు తెరపై పడినప్పుడు మాత్రం మనకి ఎట్లా తెలుస్తుందో. రిలీజ్ చేసిన సినిమా లాంటిది జీవితం అన్నారు. ఆల్రెడీ ఉంది, ఫిక్స్డ్ అయిపోయింది. కానీ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం దృశ్యంగా మనకు కనిపించినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఇలా తెలుస్తుంది అనమాట అండి మనకి. ఆ ఫిక్స్డ్ అయినటువంటి పాకరమే దృశ్యం మీదకి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అంతకు ముందు తెలియదు. తర్వాతది ఊరికే జ్ఞాపక రూపంలో ఉంటుంది. అది లైవ్ జరిగిపోయినట్లు లెక్క. జరుగుతున్నది మాత్రమే మనకు తెలుస్తుంది. జరగబోయేది సూజాయిగా తెలిసినట్టు ఉంటుంది కానీ పక్కా ఉండదు. జరిగిపోయిన దాని వల్ల మనకి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తిస్తున్నాం ఫిక్స్డ్ అయిపోయినటువంటి పాకరమే అదే ఇప్పుడు లైవ్లో ఉందని. వచ్చిన తర్వాత కానీ ఆ విషయం తెలియడం లేదు. జరిగిపోయిన తర్వాత ఓహో ఇలా జరిగిందా, మనం అనుకున్నట్టు జరగలేదే అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి మన ఊహలకి, మన తెలివితేటలకి, మన జ్ఞానానికి అక్కడ జరిగేదానికి అసలు సంబంధమే లేదు. ఒక్కొక్కసారి రెండు కలిసి ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అక్కడ ఉన్నట్టే జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు జరగదు. మనం అనుకున్నట్టు కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి. అందులో ఉన్నదానికి మన సంకల్పానికి మ్యాచ్ అయినప్పుడు ఆహా మన సంకల్పమే నెరవేరింది అని అనిపిస్తుంది. కానీ జరిగేది దైవం యొక్క సంకల్పమే. మన సంకల్పం అంటే మనంటే వ్యక్తిగా నేనేదో చేస్తున్నానని అహంకారపూరితంగా మాట్లాడుకుంటున్నాం కదా, వారు ఏదో వచ్చారు మాట్లాడుకుంటున్నాము, ఇదంతా ఊరికే అనుకోవడమే. దానిచ్చి మేరకు జరిగేది ఇదంతా బాగా. సంకల్పం అనేది ఎక్కడ పుడుతుందండి? సంకల్పించేవాడు ఎవరైతే ఉన్నారో దాని నుండే కదా పుడుతుంది సంకల్పం. దాన్నే మనం ఈశ్వరుడు దేవుడు అంటున్నాం. దాని నుండే తనతో సహా సకలము పుట్టింది ఉంటుంది, మళ్ళీ అందులోనే లయం అవుతుంది. మీరు గాఢ నిద్రలో మీరుగానే ఉన్నారు కదా, అక్కడ ఏ సంకల్పాలు లేవు. మేల్కొన్న తర్వాత కదా సంకల్పం స్టార్ట్ అయింది. ఆ సంకల్పాలు అనేవి ఎక్కడ పుడతాయి? అదే మేల్కొన్న తర్వాత నేను అనే అహంస్ఫురణ ఉంది కదా, నేను అనే ఎరుక మీకు, అది ఇంకా వ్యక్తికి సంబంధించింది కాదు, దాని యొక్క సంకల్పమే. ఆ సంకల్పాన్ని బేస్ చేసుకుని ఉన్న సంకల్పాలు అనేవి ఉంటాయి. అర్థం కాలేదు. మెలకు రాకపోవడం తాను గాఢ నిద్రలో తన గురించి కానీ తన ప్రపంచం గురించి కానీ ఏమీ తెలియనటువంటి అనుభవం ఒకటి ఉంది. దాని నుండి మేల్కొన్న తర్వాత నేను ఉన్నానని తనను తాను గుర్తిస్తున్నాడు. ఆ గుర్తించే అనుభవం ఒకటి ఉంది కదా, నేనున్నాను అనే అనుభవం వరకు, ఇంకా పట్టయిగా ఉన్నాను అనే దాని వైపుకు రాకుండా నేనున్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది అసలు దాని యొక్క సంకల్పం అనమాట అండి. ఈ ప్రపంచగతమైనటువంటి సంకల్పం ఇంకా చొచ్చుకొని పోలేదు. అది మేల్కొన్న తర్వాత దాని నుండి ప్రథమ సంకల్పం, అది ఈశ్వరుని యొక్క ప్రథమ సంకల్పం అని లెక్క వస్తుంది. ఈశ్వరుడు అంటే అసలుకి మరొక పేరు పెట్టుకున్నాం మన ఈశ్వరుడని. అసలన్నా పరుకోవాలి, దానికి ఏం పేరు లేదు. మన ఈశ్వరుడు అనుకుంటున్నాం, లేకపోతే అసలు అనుకోండి. అసలు దాని యొక్క సంకల్పము, ఆ సంకల్పానికి ఉదయించిన సంకల్పం పట్టేతో సహా సకలముని మీ వైపు నుంచి చూసుకుంటే సత్యం గారు కదా, సత్యంతో సహా సకలము దాని సంకల్పములే. అసలు అనేది ఒకటే ఉంటుందండి. అసలు అనేది ఏకము, అంతరిక్షము, ఆకాశాలు ఎన్ని రెండు లేవు. అసలు అనేది ఒకేటే ఉన్నప్పుడు దాని సంకల్పం ఒకటై ఉన్నప్పుడు అందరి సంకల్పం కూడా ఒకటై ఉండాలిగా. అవును, ఎందుకు ఉండడం లేదంటే దానికి సంకల్పం వచ్చిన తర్వాత దానికి ప్రథమ సంకల్పం మళ్ళా సత్యం అనేది. అది సంకల్పిస్తే దానికి మొదటి సంకల్పం సత్యం వచ్చింది. సత్యం వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచగతం అంతా వస్తుంది. ప్రపంచానికి ముందున్న దానికి ప్రపంచంతో సంబంధం లేదు. సత్యంగా తాను వచ్చిన తర్వాత ప్రపంచంతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మారిపోతుంది. అక్కడ ఒకటిగానే ఉంది.
అక్కడ ఉన్నది సత్యంలో ఉన్నది ఒకటి కాదా? అక్కడ ఉన్నది సత్యం యొక్క సంకల్పంగా ఉన్నది. సత్యం యొక్క సంకల్పం వచ్చిన తర్వాత వచ్చిన సంకల్పాలన్నీ సత్యాలతో బేస్ అయి ఉంటాయి, కానీ అసలు దానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు మీరు నిద్రపోయి కలగంటున్నారండి. మామూలుగా కలగన్న తర్వాత కలలో ఎవరితోటో మాట్లాడాలనుకున్నారు. కలకనేవారు మీరే, కానీ కలలో ఉన్న సత్యాన్ని ఇంకో సృష్టి అంటే నిద్రపోయి మంచం మీద పడుకున్న సత్యం అలాగే ఉంటారు, వీరు కదలరు. మీరంటే సత్యంగా ఉన్న మీరు కాదుగా, అప్పుడు అవకాశం లేదంటే మీరు సత్యం పడకుండా పెట్టి చేయట్లోనే ఉంది. అప్పుడు కూడా మీరున్నారని అంగీకరించాలి. ఆ మీరు మెలకువలో స్థూల శరీరం అనే ఉపకరణం ద్వారా వ్యవహరించారు. ఇక్కడ ఊరికి అయిపోయింది, ఇది ఇక్కడ ఉంది. మరలా ఇంకొక ఉపకరణాన్ని సృష్టించుకున్నారు సూక్ష్మంగా, దానికి సూక్ష్మ శరీరం అని చెప్తున్నారు మన పెద్దలు. ఆ సూక్ష్మ శరీరంతో మరలా మీరు ఆ ఫ్రేమ్లోకి ఎంట్రన్స్ అయ్యారు. మీరుగానే ఉంటూ మీరు ఒక సూక్ష్మ శరీరాన్ని సంకల్పించుకున్నారు. మీ సంకల్పమే సూక్ష్మ శరీరంగా కళలో సత్యంగా ఉన్నది. ఆ సత్యంతో పాటు ఇంకా వ్యవహారం జరుగుతూ ఉంది. ఆ వ్యవహారంతో అంటే మీ కళలో ఉన్న సత్యంగా ఉన్న మీతో ఉన్న వ్యవహారం అంతా సత్యంతోటే ముడిపడి ఉంటుంది, సత్యంతోటే సంబంధం ఉంటుంది. కానీ కలగనే మీకు సత్యానికే సంబంధం, కానీ కళలో ఉన్న సత్యానికి ప్రపంచానికి సంబంధం ఏముంటుంది? ఉండదు కదా. కళలో ఉన్న సత్యానికి ప్లస్ సత్యం చేత తెలియబడే ప్రపంచానికి ఇద్దరికే కనెక్షన్ ఉంటుంది, మన ఇద్దరికే సంబంధం ఉంటుంది. కానీ ఆ కళను కనేవాడికి నాకు సంబంధం ఏముంటుంది? పట్టం మీద ఎదురుకుంటుండి మాట్లాడుతున్నాడండి. మీరు కళలో ఉండి కళను కనేవారుగా ఉండి కళలో ఉన్న సత్యంగా ఉన్నారనుకుందాం కాసేపు, అదే ఇదిగా చెప్పుకుని మాట్లాడుకుంటున్నాం. మరి నాకేంటి సంబంధం ఉంటుంది? మీ కలనేవాడికి మీకే కదా సంబంధము. నేను మీతోటే కనెక్షన్, మీతో విడిపడిపోతాను, మీతో ఇప్పుడు వచ్చాను కాసేపు ఉంటాను, మళ్ళీ మీతో సంబంధం లేకుండా పోతున్నాను. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వస్తారు, వారితో సంబంధం. ఈ సంబంధాలు, ఈ వ్యవహారాలు, ఈ సంకల్పములు అన్నీ సత్యం వచ్చిన తర్వాత వచ్చినవే లెక్కకు వచ్చేస్తున్నాయి. కానీ సత్యం రావడానికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో అది మీరే. మీ దాన్ని మనం సాక్షి అంటున్నాం. సత్యం మాత్రం కాదు, సత్యానికి ఎడంగా ఉన్న మీ అసలు అనమాట. మీకు అసలు సత్యంగా ఉన్న మీకు అసలు లెక్క వస్తుంది అది, కానీ సత్యం మాత్రం కాదు. అంటే ఇప్పుడు మనం గర్భంలో ఒక పిండంగా ఉన్నప్పుడు ఆ పిండం లోపలే మన జీవితానికి సంబంధించిన యావత్ అంతా కూడా నిక్షిప్తమై ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు చిన్న మర్రి విత్తనం ఉందండి, ఆ విత్తనంలో ఏముందనేది మనకు తెలియడం లేదు కదా. నిజానికి ఆవగింజ కంటే చిన్నదిగా ఉంది కదా మర్రి విత్తనం. అది భూమి మీద నాటిన తర్వాత మనకే పెద్దదే మహావృక్షం అయిపోతుంది కదా. కాబట్టి అంతటి మహావృక్షం కూడా ఈ సందర్భంలో గురువుగారు చెప్పిన మాట ఒకటి ఉంది. మర్రి విత్తనములోనే ఆ విత్తనము ఎక్కడ పడాలి, ఎక్కడ మొక్కగా ఉండాలి, ఎక్కడ మహావృక్షంగా ఎదగాలి, మహావృక్షము యొక్క మొత్తం హిస్టరీ అంతా, ఎవరెవరు ఆ వృక్షం ముందు చేదతీరుతారు, లేకపోతే ఏ పక్షులు నివసిస్తాయి, టోటల్ A to Z మళ్ళీ ఆ వృక్షం నశించిపోయేదాకా ఫిక్స్డ్ అయిపోయి ఉంది పాపరా అన్నారు. అదే మనకు ప్రకటనకు వస్తుంది. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? ప్రకటనకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రకటన కాకున్నప్పుడు మర్రి విత్తనంలో ఉన్నప్పుడు వృక్షం కనిపించలేదు, మొలకగా ఉన్నప్పుడు విత్తనం కనిపించలేదు, మొలక పెద్దదైనప్పుడు ఆ మొలకగా లేదు, ఆ పెద్దదైన కొంచెం చెట్టు అయిన తర్వాత అంతకు ముందు లేదు. మన పరిస్థితి కూడా అంతే కదా. బాలుడుగా ఉన్నప్పుడు మీకు 4-5 సంవత్సరాలు అనుభవంలో ఉన్న జ్ఞాపకాలు ఉంటాయి కదా. అప్పుడున్న అనుభవాలు వేరు, దాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న అనుభవాలు వేరు, దీన్ని మీరు చూస్తున్నారు. చూసే మీరు మారకుండా ఉన్నారు, ఒక్కరిగా చూడబడేది మారిపోతూ ఉంది, ఏదోకుంటానే చూస్తూ ఉన్నారు. అట్లా మార్పు లేని తాను మారుతున్న దాన్ని చూస్తున్నది కదా. ఆ మారుతున్నది ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు జరిగే సీన్ మీ చిన్నప్పుడు తెలియదు కదా. అంటే ప్రకటితం అయిన తర్వాత తెలుస్తుంది. అవును, అంతే. ప్రకటితం అయిన తర్వాత మీకు నాకు కాకుండా యావత్ ప్రపంచం అందరికీ తెలుస్తుందండి. ప్రపంచం అంతా మీరు ప్రకటింపబడిన తర్వాత వచ్చిందే, మీతో పాటు సకలము మీ నుండే వచ్చింది. కాబట్టి ఆ ప్రకటన మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అవునండి. ఎందుకంటే మర్రి విత్తనం నుంచి వృక్షం వచ్చిన తర్వాత దాని అంతా కూడా ప్రకటితం అయింది, అందరికీ తెలుస్తుంది. నిక్షిప్తమై కానీ